హలో బ్రో. ఇవాళ ఫిష్ కర్రీ చేసుకుందామండి. ఇంత సింపుల్ ఫిష్ కర్రీ మీరు ఎప్పుడూ చూసుండరు. చాలా సింపుల్. చిన్న పిల్లలు కూడా చేసేయగలరండి ఇది. ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఒక పెద్ద లెమన్ సైజ్ టామరిన్ తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో ఉల్లిపాయ తరుగు వేసి, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని స్లిట్ చేయాలండి. ఆ తర్వాత తరిగిన పెద్ద టమాటా వేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. టర్మరిక్ హాఫ్ స్పూను. సాల్ట్ 1 ½ స్పూన్ అండి. నేను తర్వాత అడ్జస్ట్ చేసి వేసుకున్నాననమాట. ముందుగా 1 స్పూన్ మాత్రమే వేసుకున్నా. ఆ తర్వాత చిల్లీ పౌడర్ 2 స్పూన్స్. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్. టామరిన్ జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా కలిపేసుకోవాలి దీనిలో. తర్వాత 300-500 ml ఆఫ్ వాటర్ పోసుకోవాలండి దీనిలో. ఆయిల్ ఒక 4-6 స్పూన్స్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలపాలి. అవసరమైతే సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కడుక్కున్న చేపల్ని దీనిలో వేసేసుకోండి. తర్వాత స్పాచులా అయితే వాడకండి. చేత్తోటి అలా కదపండి గిన్నెని. ఫిష్ అంతా కలిసిపోతుంది. తర్వాత పొయ్యి మీద పెట్టాలండి. ఒక 30-40 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. లేదా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసేయండి. ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. అంతే బ్రో. చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.